రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టణాల పంపిణీ చేశారు ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్. పేదల ఆత్మగౌరవమే సొంతింటి కళ అని పేర్కొంటూ ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వారి ఆత్మగౌరవాన్ని కాపాడిందన్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా సంపూర్ణంగా పంపిణీ చేయలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినవన్నీ స్కాములే అని ఆది శ్రీనివాస్ విమర్శించారు. వేములవాడ పట్టణంలో అడుగు స్థలం లేకుండా ఇల్లు లేకుండా సొంతింటి కళ నెరవేర్చడానికి కోసం గత 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సర్కారులో ఇందిరమ్మ రాజ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి గృహ నిర్మాణ శాఖ మాధ్యుల సహకారంతో 144 మందికి అడుగు స్థలం లేకుండా సొంతిల్లు లేకుండా కిరాయి ఇళ్లలో ఉంటున్నటువంటి వారికి పట్టాల పంపిణీ కార్యక్రమం ఈరోజు ఇక్కడ ప్రారంభం చేయడం జరిగింది. చాలామంది పేదలు ఆనంద బాష్పాలు వాళ్ళు డ్రాలో తీసుకుంటున్నప్పుడు వాళ్ళకు సొంతింటికి సంబంధించినటువంటి డ్రాలో నెంబర్ రాగానే ఆనంద బాష్పాలు రాలుస్తూ ఇది కదా పేదల ప్రభుత్వం చెబుతూ వారు ధన్యవాదాలు చెప్తుంటే ఒక ఆత్మ సంతృప్తి కలుగుతూ ఉంది. గత ప్రభుత్వం 10 ఏళ్లలో 10 రేషన్ కార్డులు ఇవ్వలే, 10 ఇండ్లు ఇవ్వలే, పేదలను పట్టించుకున్న పాపన పోలే. వేములవాడ పట్టణంలో అడుగు స్థలం